తెలంగాణలో ప్రత్యేక ఫామ్ హౌస్ పాలసీకి సర్కారు సిద్ధమవుతోంది. విధి విధానాలు, రుసుములు, అభివృద్ధి ఛార్జీలపై కసరత్తు చేస్తోంది. జోన్తో సంబంధం లేకుండా ఫామ్ హౌస్ నిర్మాణాలకు అనుమతినివ్వబోతున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా పాలసీలపై అధ్యయనం చేస్తున్నారు. 100 నుంచి 200 గజాల్లో కూడా ఫామ్ హౌస్ నిర్మాణాలపై నియంత్రణకు చర్యలు తీసుకోబోతున్నారు. ఇక క్రెడాయ్, నరెడ్కో, టీడీఏ ప్రతిపాదనలపై ప్రభుత్వం స్పందించబోతోంది. నగరం పరిసరాల్లో అక్రమ ఫామ్ హౌస్ నిర్మాణాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టబోతున్నారు. కొత్త పాలసీతో కనిష్టంగా ఫామ్ హౌస్ కు 1200 చదరపు గజాల స్థలం తప్పనిసరి చేసింది ప్రభుత్వం. అలాగే 30 అడుగుల రోడ్డు ఉండాలనే నిబంధన కూడా ఉంది. మొత్తం స్థలంలో 20% మాత్రమే నిర్మాణానికి అనుమతి ఉంటుంది. 1200 గజాల్లో 240 గజాల్లో G+1 నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇక భవనం ఎత్తు 6 మీటర్లకు మించకూడదనే నిబంధన కూడా ఉంది. మిగిలిన స్థలంలో వ్యవసాయం, తోటల పెంపకం తప్పనిసరి చేస్తున్నారు. ఇక ఈ పాలసీకి సంబంధించి మరింత సమాచారం టీవీ9 స్పెషల్ కరెస్పాండెంట్ ప్రభాకర్ లైవ్ లో అందిస్తారు. ప్రభాకర్, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానాలో ఫామ్ హౌస్ పాలసీలు ఎలా ఉన్నాయి? వీటి ఆధారంగా తెలంగాణ సర్కార్ ఏం చేయబోతోంది? రైట్, నగరం అవుట్స్కట్స్లో, సిటీ అవుట్స్కట్స్లో విచ్చలవిడిగా వెలుస్తున్న ఫామ్ హౌస్ కల్చర్ని అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఈ కొత్త ఫామ్ హౌస్ పాలసీని తీసుకురానుంది. సో దీనిలో భాగంగా ఎక్కడ పడితే అక్కడ 100-200 గజాల్లో ఫామ్ ల్యాండ్స్ పేరుతో గుంటలుగా భూములను రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారు. ఫామ్ ల్యాండ్స్ పేరుతోనే చేస్తున్న నేపథ్యంలో సో దానికి సంబంధించే కొద్ది రోజుల క్రితం కొన్ని నిర్మాణ రంగాలకు సంబంధించిన అసోసియేషన్స్ ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు అందించాయి. దీనిపైన ఒక పాలసీ అవసరమనే ఒక వినతి పత్రాలను కూడా ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం దానికి అనుగుణంగానే పాలసీని రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. పంజాబ్, హర్యానా, మహారాష్ట్రలో ఇప్పటికే ఫామ్ హౌస్ పాలసీ ఉంది. ఎకరం కనిష్ట ప్లేస్గా నిర్ణయిస్తూ అక్కడ పాలసీలు ఉన్నాయి. సో దానికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం కూడా రెడీ అవుతుంది. కనీసం 1200 గజాలు ఉంటేనే ఫామ్ హౌస్లకి పర్మిషన్స్ ఇచ్చేలాగా పాలసీని రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనివల్ల అక్రమ ఫామ్ హౌస్లను అరికట్టడంతో పాటుగా ఫామ్ హౌస్ల కోసం వినియోగిస్తున్న ల్యాండ్స్ని నిర్మాణాలు చేపట్టకుండా ఉండేందుకు కట్టడి చేసినట్టుగా అవుతుంది అనేది ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే చాలా చోట్ల 100-200 యార్డ్స్లో ఫామ్ హౌస్లు వెలిసిన నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక గైడ్ లైన్స్ని తీసుకురానుంది. సో ఫామ్ ల్యాండ్స్ పేరుతో ట్రాన్స్ఫార్మర్ పర్మిషన్స్ తీసుకుంటున్నారు, అట్లాగే రోడ్ల పర్మిషన్స్ తీసుకుంటున్నారు. సో వీటి కాకుండా కనీసం 1200 గజాలు అట్లాగే 30 ఫీట్ల రోడ్ ఉంటేనే ఫామ్ హౌస్లకు అనుమతి ఇచ్చేలాగా, అది కూడా G+1 ఉండేలాగా ఈ పాలసీని తీసుకురాబోతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం పంజాబ్, హర్యానాలో కూడా అదే రకమైన పాలసీ ఉంది. 6 మీటర్ల ఎత్తు, బిల్డింగ్ హైట్ 6 మీటర్ల ఎత్తు మించకుండా అట్లాగే G+1 తరహాలో 1200 గజాలు ఉంటేనే ఫామ్ హౌస్ పర్మిషన్స్ ఇచ్చేలాగా ఈ పాలసీని తీసుకురాబోతున్నారు. సో ఎక్కడైతే విచ్చలవిడిగా ఫామ్ హౌస్లు వస్తున్నాయో వాటన్నిటిని కూడా మళ్ళొకసారి సర్వే చేసి ఈ పాలసీని పూర్తి స్థాయిలో రూపొందించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే డ్రాఫ్ట్ కాపీ ప్రభుత్వానికి అధికారులు పంపించారు. సో దానికి ఫైనలైజ్ చేయాల్సి ఉంది ఇంకా.